మీ టీవీ, మీ టీవీ, మన టీవీ, మన అందరి టీవీ. రేయ్, మాకు వేరే పని లేదనుకుంటున్నావా? మీరిద్దరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని కనిపెట్టుకుంటూ ఉండాలనా? మీ పిన్నిలాగానే నువ్వు కూడా మా మీద పెత్తనాలు చేయకుండా రూమ్లోకి వెళ్ళు. నేను వెళ్ళాను. మాకెక్కడుందో తెలిసే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఏంటో ధనుంజయ్, మనకేమిటి కర్మ? ఒక అనాథని ఇంటి వారసురాలు చేయడానికి ఆ ఝాన్సీ ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆ పాపేమో ఇలా కనిపించడం లేదని వీడంటున్నాడు. నాన్న, మీరు ఆవేశపడకండి, కూల్గా ఉండండి. పాప ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఏమోరా, ఈ పిల్లలు చేసే పనులకు నా గుండె తట్టుకోవడం లేదురా. రోజు రోజుకు అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది. మీరుండండి నాన్న. పింటూ, పారిజాతం, పారిజాతం. సార్, ఇంట్లో పాప కనిపించటం లేదంట. గార్డెన్లో కానీ టెర్రాస్ మీద కానీ ఒకసారి చూసి వచ్చి చెప్పండి. సరే సార్. పారిజాతం, అయ్యా, నువ్వు కూడా వెళ్ళి చూడు. అలాగే అయ్యగారు. వెళ్ళు. రేయ్, ముందు నువ్వు ఆ ఏడు పాపరా. చిచ్చి, ఏంటో నా ఇంట్లోనే ఇలాంటి విచిత్రాలన్నీ జరుగుతున్నాయి. పిన్ని, వంశీ, వంశీ, ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క కనిపించట్లేదు పిన్ని. అక్క కనిపించకపోవడం ఏంటి? రూమ్ లో లేదా? లేదు పిన్ని. సార్, ఏంటి సార్ ఇది? పాప కనిపించడం లేదని తెలిసి కూడా ఇలా మౌనంగా ఉంటారేంటి? ఝాన్సీ, తెలియకుండా మాట్లాడుకో. డ్రైవర్కి చెప్పాం, పని మనిషికి చెప్పాం, వాళ్ళంతా వెతుకుతున్నారు. అయినా ఇది ఇల్లు అనుకుంటున్నావా, లేకపోతే చైల్డ్ కేర్ సెంటర్ అనుకుంటున్నావా? ఇక్కడ మేమే పిల్లలు కాపలాలేము, అర్థమైందా? ఒక అనాథను తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దాలని చూసింది కాకుండా మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. సార్, పాప ఎక్కడా కనిపించలేదు సార్. అంతా చూసావా? చూశాను సార్, ఎక్కడా కనిపించలేదు. అయ్యగారు, ఇల్లు మొత్తం చూశాను, పాప ఎక్కడ కనిపించలేదు. పిన్ని, నాకు చాలా భయంగా ఉంది పిన్ని. భయపడకు నాన్న, నేను వెళ్ళి అక్కని వెతికి తీసుకొస్తాను, సరేనా? ఝాన్సీ గారు, వంశీ భయపడుతున్నాడు. మీరు వంశీ దగ్గర ఉండండి, నేను వెళ్ళి స్వీటీని వెతికి తీసుకొస్తాను. వెళ్ళి చూడరా, లేదంటే అనాథ పిల్ల కాబట్టి మనమే గంటేసామనుకుంటారు. నాన్న, నువ్వు వేడవకు, సరేనా? రే ధనుంజయ్, నాన్న. చంద్రమోహన్, మీరు కూడా వెళ్ళి వెతకండి. అలాగే నాన్న. లోకాన ఏది లేదులే, మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే. మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది
అక్క ఎక్కడున్నావక్క? ఎక్కడికి వెళ్ళిపోయావక్క? ఊరుకో వంశీ, ఏడోకు. అక్కకేం కాదు నాన్న, బాబాయ్ వెళ్ళారు కదా, తీసుకొస్తారు. లేదు పిన్ని, నాకు చాలా భయంగా ఉంది. నా వల్లే అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వంశీ, ఏమంటున్నావు? నీ వల్ల వెళ్ళిపోవడం ఏంటి? అవును పిన్ని, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అక్కనే తిట్టాను. స్వీటీని తిట్టావా? ఎందుకు? ఎందుకంటే అక్క నాతో ఉండటం వల్ల నన్ను తాతయ్య వాళ్ళు దగ్గరికి తీసుకోవడం లేదంట, ప్రేమగా చూసుకోవట్లేదంట. అదే అక్క లేకపోతే నన్నందరూ ప్రేమగా చూసుకుంటారంట. బోల్డ్ అన్ని చాక్లెట్లు, బిస్కెట్స్ అన్నీ కొనిస్తారంట అని ఎవరు చెప్పారు? పద్మా మేడం, మృణాలిని మేడం. ఏంటి వంశీ నువ్వు అంటున్నది? అవును పిన్ని, నాకు రిమోట్ కార్ ఇచ్చింది కూడా వాళ్ళే. సరే, ఈ కారు తీసుకుని ఆడుకో. నువ్వు మా రాకేష్ రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి, కానీ నువ్వు అక్క అక్క అంటూ తిరుగుతున్న ఆ స్వీటీ మా రాకేష్ బిడ్డ కాదు కదా, ఒక అనాథ కదా. అందుకే పిన్ని నేను అక్కనే తిట్టాను. అక్కేమో నిజంగానే వెళ్ళిపోయింది. నాకు అక్క కావాలి పిన్ని. అక్క లేకపోతే నేను ఉండలేను పిన్ని. నాకు అక్క కావాలి. ఊరుకో ఊరుకో, ఏడవకు, అక్క వచ్చేస్తుంది. స్వీటీ, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్స్క్యూజ్ మీ, ఈ పాపను ఎక్కడైనా చూసారా? లేదు సార్, చూడలేదు. సారీ బాబాయ్, నువ్వు చాలా మంచోడివి. నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, కానీ మీరంతా వంశీని దగ్గర తీసుకోవాలంటే నేను మీతో ఉండకూడదు. నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. హలో ఝాన్సీ గారు. లేదండి, స్వీటీ ఇంకా దొరకలేదు. మీరేం కంగారు పడకండి, ఖచ్చితంగా తను ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. తనకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి.
వావ్, సూపర్. నువ్వు ఇలాంటి పనులు చేయాలంటే నీ తర్వాత ఎవరైనా. మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందని తెలుసు, కానీ ఇంత ఫాస్ట్ గా సక్సెస్ అవుతుందని నేను కూడా అనుకోలేదు మేడం. మృణాలిని, స్వీటీ మళ్ళీ రాదంటావా? ఎందుకు వస్తుంది? రాదు. ఇక్కడే ఉంటే వంశీని మనం దగ్గరికి తీసుకోమని తను ఫిక్స్ అయింది కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మీ మాటలకి నేను కూడా కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేశాను కదా, ఖచ్చితంగా రాదు. కానీ గౌతమ్ వెతికి తీసుకొస్తానని వెళ్ళాడు కదా. వాడు ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. అవును మృణాలిని, అది నిజమే. అసలు స్వీటీ గౌతమ్ కంట పడకూడదు. సర్లే, ఈ హ్యాపీ మూమెంట్ ని మనం ఎంజాయ్ చేద్దాం. మేడం, మీరసలు మనుషులేనా? పిల్లల మీద కొంచెం కూడా జాలి దయ లేదు. నన్ను సాధించడం కోసం పసిపిల్లాడి మనసులో విషం నింపుతారా? తనని పావుగా వాడుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు ఝాన్సీ? విషం నింపడం ఏంటి? ఇంకా నటించొద్దు మేడం. వంశీ అంతా చెప్పేశాడు. మేడం, నేను చేసిన మేలు మీరు ఇంత తొందరగా మర్చిపోతారనుకోలేదు. ఝాన్సీ, మీరు మాట్లాడొద్దు. మీకు గుర్తుందో లేదో, రావణ్ కేసులో మిమ్మల్ని కోర్టులో దోషిగా నిలబెట్టాలని మృణాలిని మేడం చూస్తుంటే నేనే అడ్డుపడి మిమ్మల్ని కాపాడాను. అంత పెద్ద కేసులో మీరు దోషి అయినా కూడా కేవలం మీకిచ్చిన మాట కోసం నేను ఎంతో రిస్క్ తీసుకున్నాను. కనీసం మీ ప్రస్తావన కూడా లేకుండా మిమ్మల్ని ఆ కేసు నుంచి బయటపడేశాను. అలాంటి నాకు చాలా గొప్ప బహుమతి ఇచ్చారు. ఇలా రుణం తీర్చుకుంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జీవితం అంటే అంతే మేడం, అన్నీ ఎక్స్పెక్ట్ చేయనివే జరుగుతుంటాయి. మీరు నిజంగానే మారిపోయారనుకున్నాను, కానీ మీ బుద్ధి మారదని ఇప్పుడు అర్థమైంది. మిమ్మల్ని నమ్మినందుకు నన్ను నేను అనుకోవాలి. ఏంటి ఝాన్సీ, తన మనసు మార్చాలని చూస్తున్నావా? పద్మకి నాకు మధ్య ఏవో గొడవలు జరిగాయి, ఎన్నో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇట్టే కలిసిపోయాం. ఎందుకంటే మాది బంధుత్వం. మేము ఎప్పుడు ఒకటే. మధ్యలో మీరు ఏదో సాయం చేసినట్టు సెంటిమెంట్తో లాక్ చేయాలనుకుంటున్నారా? అలా చేసే రకం కాదు నేను. మీ మేడమే కుట్రలు చేసి గెలవాలనుకుంటా. ఝాన్సీ, కోపం ఎందుకు మేడం? వంశీకి ఏవో ఆట బొమ్మలు ఆశ చూపించి స్వీటీ మీద లేనిపోయినవి చెప్పి వాడి మనసుని పొల్యూట్ చేశారు. మరి నువ్వు చేసిందేంటి? స్వీటీ అనాథ అని మా దగ్గర దాచిపెట్టి నువ్వు మమ్మల్ని మోసం చేయలేదా? స్వీటీ అనాథ కాదు, ఈ ఇంటి వారసురాలు. చట్టం గురించి తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను నీకు, కోర్టు వేరు, ఇల్లు వేరు. మేము అనాథలని వారసులుగా యాక్సెప్ట్ చేయలేము. ఓకే, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇంకా ముందుంది మొసళ్ళ పండుగ. చూస్తూ ఉండు. అప్పుడే ఆవేశపడిపోతే ఎలా? ఈ మృణాలిని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. మీ కక్ష సాధింపులు ఏవైనా ఉంటే నా మీద ప్రయోగించండి. నాతో 1-to-1 ఫైట్ చేయండి. అంతేకాని
పిల్లల మనసులో విషం నింపి నన్ను గెలవాలని అనుకోకూడదు. ఎలా బిహేవ్ చెయ్యాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు ఝాన్సీ. డోంట్ ట్రై టు టీచ్ మీ. నేను చెప్పాను కదా, యు ఆర్ మై టార్గెట్. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను అని మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? మీరు ఎన్ని ప్లాన్లు వేసినా ఈ ఝాన్సీని ఏమీ చేయలేరు. వావ్, అంత నమ్మకం ఏంటో? నాతో ఛాలెంజ్లు తర్వాతైనా విసరచ్చు. ముందు నువ్వు పెంచుకున్న ఆ పాప ఎక్కడుందో కనుక్కో. అసలే రోజులు బాగలేవు మేడం. పోయి చిక్కరాని చోట చిక్కితే జీవితంలో మీకు దక్కదు. అర్థమైందా? స్వీటీ ఇక ఈ ఇంటికి రాదని మీరు అనుకుంటున్నారు కదా, చూస్తూ ఉండండి. స్వీటీని నేను తిరిగి తీసుకొస్తాను. పిల్లలిద్దరినీ మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా చేస్తాను. స్వీటీ, అమ్మా స్వీటీ, నేనంటే నీకు చాలా ఇష్టం పిన్ని. నేను లేకుండా నువ్వు ఉండలేవని కూడా తెలుసు పిన్ని. స్వీటీ, స్వీటీ, తెలుసు కదమ్మా, మరి ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు? అసలు నువ్వెక్కడున్నావమ్మా స్వీటీ? మేడం, ఈ పాపను ఎక్కడన్నా చూసారా? చూడలేదమ్మా. నేను చెప్పను పిన్ని, ఇప్పుడే కాదు ఎప్పటికీ నేనెక్కడున్నానో నీకు తెలియనివ్వను. స్వీటీ, 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 ఏమండి ఈ పాపను ఎక్కడన్నా చూసారా? లేదు మేడం, చూడలేదు. థ్యాంక్ యూ. స్వీటీ, 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 నువ్వు లేకుండా ఎలా ఉండాలో తెలియడం లేదు పిన్ని. అసలు నిన్ను వదిలి ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడు నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదేమో అనిపిస్తుంది పిన్ని. పిన్ని, నువ్వు లేకుండా నేను ఉండలేను పిన్ని. స్వీటీ, స్వీటీ, ఏమండి ఈ పాపను మీరు ఎక్కడన్నా చూసారా? లేదండి, చూడలేదు. స్వీటీ, నేరం నీదా కాదా అంటూ చూడదు లోకం. గాయం చేసే వేళలో కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో? సుడి గాలికి ఉడికిందే దీపం, ఈ దీపం చమురుండగా ఆరిందే. అలసటతో పాపం వేల అక్షరాలు, కోటి పుస్తకాలు
బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. రేయ్, పాప ఒక్కతే ఉన్నట్టుంది. చూస్తే పెద్దింటి అమ్మాయిలా ఉంది. అవునరా, మనం ఇప్పుడు ఆ పాపను ఎత్తుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజొచ్చు. పదరా. అలాగే. స్వీటీ, స్వీటీ, పదరా. పాప ఆగమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? వదలండి. మాతోరా. నాన్న, డాక్టర్ మిమ్మల్ని ప్రశాంతంగా ఉండమన్నారు కదా, మీరేం టెన్షన్ పడకండి, పాప దొరుకుతుంది. ఇంకా దొరకలేదు కదరా. జాగ్రత్తగా తీసుకెళ్ళి నీ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్తాం. ఆటో ఎక్కుదు. ఇప్పుడు ఆ పాప దొరకకపోతే ఆ ఝాన్సీ ఇల్లు పీకి పందిరేస్తుంది.